శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 736 నామము ముక్తిద, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముక్తిదాయాయ నమః అని చెప్పాలి. ముక్తి మోక్షమును ఇచ్చినది. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇవ్వబడేది ఈ 3 ఒకటైతే అది ముక్తి అవుతుంది, లేకపోతే అది ముక్తి కాదు, విభక్తమవుతుంది. శివస్వరూపురాలైన జీవులందరికీ ఒకళ్ళకొక్కళ్ళు పార్వతుల్లాగా అమ్మవారిలాగా కనబడితే ఆ స్థితిని పరాకాష్ఠ భక్తి అంటారు. ఈ భక్తి కలవారికి అమ్మవారు ముక్తినిస్తుంది. రాసలీలలో కూడా ఇంతే. అక్కడ వాస్తవానికి కృష్ణుడు ఉండడు. ప్రతి గోపికకు ఎదురుగా ఉండే గోపిక కృష్ణుడుగా కనిపిస్తుంది. ఆ స్థితికి ఎదిగిన భక్తి ఆ గోపికలది. అందుకే నారద భక్తి సూత్రాలలో భక్తికి ప్రమాణంగా యథా వ్రజ గోపికానాం అన్నారు. ఇటువంటి వ్రజ గోపికల భక్తి కూడా ముక్తినిస్తుంది. బ్రహ్మపురాణంలో అమ్మవారి ఈ ముక్తిద నామార్థ నిర్ధారణకు ఈ క్రింది శ్లోకం ఉంది. యర్చా ఎంతి పరాం శక్తిం విధీనా పిహ నాతో సంసారినో మానం ముక్త ఏవాన సంశయ. విధిపూర్వకంగా అయినా సరే, అలా కాకపోయినా సరే అమ్మవారిని ఆరాధించిన వారు ముక్తులే, సంసార బంధ విముక్తులే అని ఈ శ్లోక అర్థం. ముక్తిని ఇచ్చినది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. ముక్తిం మోక్షం దదాతితి ముక్తిదా తదాచ శ్రీకుర్మపురాణే తస్మాద్విముక్తి మునిచ్వాన్ పార్వతీం పరమేశ్వరీం ఆశ్రయేచ్చార్వభూతానాం ఆత్మభూతాత్మాం శివాత్మకమితి. శివపురాణేపి నామాని హే మహిషాసస్య గృణం త్యజ్ఞానతోపి వహ తేషామాపి శివో ముక్తిం దదాతితి కిమత పరం ఇతి. బ్రహ్మాండపురాణోపి హేరచ్చస్యంతి పరాం శక్తిం విధీనా అనాదిదీనాపి వానాతే సంసారినో నునం ముక్త ఏవాన సంశయమ ఇతి. శ్రీమాత్రే నమః. ముక్తిదా మోక్షమును ఇచ్చునది. మోక్షమును ఇచ్చు కుర్మపురాణంలో ముక్తిని గోరువారు పార్వతిని ఆశ్రయించవలెను. ఆమె ప్రాణులకు అంతర్యామి రూపురాలు, పరమేశ్వరి మంగళ స్వరూపురాలు అని గలదు. శివపురాణమందు కూడా శివనామములను అజ్ఞానంతో అర్థం తెలియక పారాయణం చేసినను శంకరుడు వారికి ముక్తినిచ్చుచున్నాడు. ముక్తి కంటే గొప్పది కోరవలసినది కానీ ఇయ్యవలసినది కానీ లేదు అని గలదు బ్రహ్మాండ పురాణమందు కూడా. శాస్త్రీయముగా కానీ అశాస్త్రీయముగా కానీ పరాశక్తిని పూజించిన వారు సంసారమును పొందురు, తప్పక మోక్షమును పొందుదురు, సంశయం లేదు అని గలదు. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 737 నామము ముక్తి రూపిణి. ముక్తిరేవా రూపం అస్య ఆవిద్యానివృత్తి ధ్వంస రూపేత్వ పంచమ ప్రకార రూపేత్వన పరమపురుషార్థాత్వాన పత్వాత్ తదుపలక్షిత స్వాత్మానంద సేవ మోక్షతాయ వక్తవచ్యతత్ ఉక్తాంచ సౌరసంహిత్యం 14 అధ్యాయే అధముక్తిః స్వరూపం తే ప్రవక్ష్యామి సమాసతః యతో జ్ఞానేన పరాముక్తిః సిద్ధ్యత్యఖిలాదేనం ఇత్యప్రక్రాస్య జ్ఞానస్య తత్ర కరేకహేతుతాం జ్ఞానం న కారకం విద్యోదకం ఖలు కేవలం ఇత్యాదిన నీరస్య కార్యద్రవ్యతయానైవ స్థిత బాయిత్యుమహార్వతి ఇత్యాదిన ముక్తిరేవ గుణ కర్మ సామాన్యస్య దత్తాస్మాపి నిరస్య ఆత్మసాక్షాత్కారముక్తి స్వాత్మానుభూతేవ కేవలం ఇత్యాదిన సిద్ధాంతం సంసేద్య తస్మదాత్మస్వరూపేవ పరా ముక్తిరా విద్యాయ తిరోభూత విశుద్ధస్య విద్యాయ వ్రజ్యతే నఘ ఇత్యుపసంహారత్ అని
తెలియచున్నది. మోక్షముగే స్వరూపంగా గలది. మోక్షమే స్వరూపంగా గలి ఆ విద్య నివృత్తి అజ్ఞానము నశించుటయే మోక్షమని తలంపకూడదు. ఈ అజ్ఞాన నాశము నిరూపమైనది అని అనుకొనినవలెను, లేదా పంచమ రూపమైనది అని అనుకొనినవలెను. ఈ రెండును పరమ పురుషార్థములు మోక్షము కాకపోవలసి వచ్చెను. ఎందుచేతనంగా మోక్షము లేదా స్వాత్మానంద రూపమై యుండునని చెప్పవలేను. అట్టి ఆత్మానంద రూపము ఈ రెండు స్థితులందును కలుగుటలేదు. ఈ విషయము సౌర సంహిత యందు చతుర్దశాధ్యాయములో చెప్పబడినది. అక్కడ ముక్తి స్వరూపమును నీకు సంగ్రహంగా చెప్పుచున్నాను వినుము. దీనిని తెలుసుకొనిన వారందరికీ పరాముక్తి సిద్ధించును అని ప్రారంభించి, జ్ఞానము మోక్షమును చేయునా అను ప్రశ్న వేసుకొని, జ్ఞానము మోక్షమునకు కారకము చేయున్నది కాదనియు విద్వాంసులకు బోధను కలిగించుచున్నది అనియు చెప్పెను. జ్ఞానము మోక్షకారకమే అయినచో మోక్షము కూడా ఒక కార్యమగును. ద్రవ్యము గుణము కర్మ సామాన్యము మునగునయి కార్యద్రవ్యములు. మోక్షం కూడా ఇట్టి కార్యద్రవ్యము కావలసి వచ్చును. మోక్షం మట్టిది కాదు అని జ్ఞానమునకు ముక్తికారకత్వమును పోగొట్టి కేవలాత్మానుభూతియే పరాముక్తి అని సిద్ధాంతమును చేసెను. అట్టి ఆత్మస్వరూపానుభూతి రూపమగు పరాముక్తి ఆవిద్యచే కప్పబడి ఉన్నదనియు, విశుద్ధునకు జ్ఞానం చే ముక్తి ఆత్మానుభూతి స్వరూపంతో వెల్లడగుననియు సరిసమాప్తి చేసెను. దీనిచే మోక్షము కార్యరూపము కాదనియు ఆత్మానుభూతి స్వరూపమే అనియు, పరమాత్మ సచిదానంద స్వరూపుడు కనుక ఆత్మానుభూతి స్వరూపమే మోక్షమన్నప్పుడు మోక్షమానంద స్వరూపమనియు నిర్ణయము కలిగినది. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తప్పకుండా కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.